guys, welcome back to my YouTube channel. It's me, Yamar. So yes, first of all, andarki a very happy Mahashivratri. So yes, ee video enti ante మేము ఈ మహాశివరాత్రి 2026ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం మా ఇంట్లో అనేసి. సో ఎస్, అండ్ ద వీడియో ఈస్ వెరీ గుడ్. సో ఇంకొక విషయం ఏంటి అంటే, నాకు ఈరోజు పూజలో ఒక వెరీ డివైన్ మిరాకిల్ జరిగింది అండ్ దాన్ని వీడియోలో ఇంక్లూడ్ చేశాను. సో వితౌట్ స్కిప్పింగ్ ద వీడియో, ప్లీజ్ డు వాచ్ ఇట్ అండ్ హోప్ I feel it as blessings from Shivaya today. So I'm very happy today. Please do watch the complete video. So yes. So guys, దీన్ని మర్గం అని అంటారు. సో ఎస్, శివయ్య కోసం ఇవి కూడా కొద్దిగా తీసుకుందాం. సో నార్మల్ ఫ్లవర్స్ అయితే నాన్న వెళ్ళి తీసుకొచ్చారనమాట. అండ్ ఇవి ఇంటి దగ్గర ఉన్నవి కొన్ని. సో ఆల్ ద టైమ్ ఇంటి దగ్గర ఉన్న ఫ్లవర్స్తోనే చేసుకుంటాము. ఇలా ఫెస్టివల్కి కొంచెం స్పెషల్, వెరీ స్పెషల్ అకేషన్స్కి మనం బయట వెళ్ళి తీసుకొచ్చుకుంటాం. This is aloe vera, that is snake plant, this is some show plant, this is also some snake plant. స్నేక్ ప్లాంట్ అడ్వాంటేజెస్ తెలుసా మీకు? చాలా ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. సో ఈ ప్లాంటే ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేసి ఆక్సిజన్ని ఇన్హేల్ చేసుకుంటుందంట. సో ఇది ఇండోర్ ప్లాంట్గా కూడా చాలామంది పెట్టుకుంటారనమాట. కావాలి మనకు తులసి ప్లాంట్. తులసి ప్లాంట్ ఎక్కడొచ్చిందో చూస్తారా మీరు? రైట్ హియర్. సో ఈ ఫ్లవర్స్ అయితే నాన్న తెచ్చారు. ఇట్స్ ఆఫ్ రోజెస్ అండ్ దెన్ marigold. One actually. This is rose. Jagadisa sudisa bhavesa vimo paramesa paratpara bhuta vida pranatam paditam bhagavuddhi balam janakarana karayata vidanam. సో గైస్, ఇక్కడ శివయ్య అభిషేకం కోసం అనేసి ఫ్రూట్స్ అన్నీ పీలింగ్ అండ్ కటింగ్ చేసుకుంటున్నాను. సో మన చేతుల మీదుగా అభిషేకం చేసుకుంటే అంతా అది వేరే ఫీలింగ్ అనమాట. అంటే మన మమ్మీ వాళ్ళు చెప్తారు కదా, ఆత్మ సంతృప్తి అని. సో అలా అనమాట. సో కట్ చేసేసుకున్నాను ఫ్రూట్స్ అండ్ దెన్ ఐ షో యూ వాట్ ఆల్ ఐ హ్యావ్ ప్రిపేర్డ్ నౌ. సో గైస్, అభిషేకం కోసం అనేసి టోటల్గా 9 ఐటమ్స్ తీసుకున్నాను అనమాట. బనానా, యాపిల్, షుగర్, పాలు, పెరుగు, ఆరెంజ్ అండ్ వాటర్ అండ్ నెయ్యి. సో 1 2 3 4 5 6 7 8 అండ్ ఇంకో ఐటమ్ 9 వచ్చి అక్కడ ఉంది. లైక్ క్యాష్యూస్ అండ్ డ్రై రైజన్స్ తీసుకున్నాను. టోటల్గా 9 ఐటమ్స్తో ఇప్పుడు మనం శివయ్యకి అభిషేకం చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇట్ స్టార్టెడ్.
సో గైస్, వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా నాకు ఒక డివైన్ మిరాకల్ జరిగిందని. సో ఇక్కడ చూడండి, శివయ్య ఫోటోకున్న ఫ్లవర్ కిందకి పడిపోయింది. సో ఎస్, సో అలా పడేసేసరికి ఐ వాజ్ షాక్డ్. అంటే ఈరోజు లేవడం కొద్దిగా లేట్ అయింది అండ్ ఆల్సో ఉపవాసం ఉన్నాను కాబట్టి స్లోగా వర్క్స్ చేసుకుంటూ పూజ కొంచెం లేట్ అయిందనమాట స్టార్ట్ చేయడం. అండ్ ఆ టెన్షన్లోనే ఉన్నాను నేను, లేట్ అయిపోయింది ఒకటి అనుకుంటే ఇంకొకటి అయిందని. అండ్ అంతట్లో ఆ ఫ్లవర్ పడేసేసరికి ఐ వాజ్ షాక్డ్. అంటే శివయ్య బ్లెస్సింగ్స్ అనేసి అనిపించింది నాకు. అంటే ఎవరు అనుకునేది వాళ్ళు అనుకుంటారు, బట్ ఐ టేక్ ఇట్ ఇన్ దిస్ వే. శివయ్య బ్లెస్ చేశారు, నో మ్యాటర్ వాట్, నేనున్నాను నీకు అని చెప్పినట్టు అయిందనమాట. సో ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ఐ am very very happy today basically. So yes, that was it.
కవిత